Hi everyone, I am playing Bus Simulator Indonesia. ఇప్పుడు నాకు గేమ్ పెట్టాలనిపించింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్దాం? బుక్క మూవీ నుంచి పెళ్ళి ఏంటో మరి మేకర్ అనుకుంటా, మర్చిపోయా. రికార్డింగ్ చేస్తున్నాను, వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాను. కష్టపడి రికార్డింగ్ చేస్తున్నాను కానీ నాకు సరిగ్గా వ్యూస్ మాత్రం రావట్లేదు. అబ్బా, సబ్స్క్రైబర్స్ కొంచెం అన్నా లైక్ చేయొచ్చు కదా. అసలు లైక్ చేయట్లేదు. సబ్స్క్రైబర్స్ లైక్ చేస్తున్నారో చేయట్లేదో తెలియట్లేదు. సబ్స్క్రైబర్స్ బస్ మాస్టర్స్ ఇండియా గేమ్ జూలై 15th వస్తుందంట. ఇప్పుడు మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసేయండి. మనము 100 సబ్స్క్రైబర్లకి దగ్గరలో ఉన్నాం. 100 వచ్చారంటే కేక్ కట్ చేస్తాం. ఓకే సార్ అనుకో. నా బర్త్డే ఒక్కసారి 100 సబ్స్క్రైబర్లు ఒక్కసారి వచ్చారనుకో 2 కేకులు తేవాల్సి వస్తుంది అట, అంతే. పోనీ నా బర్త్డేకి బర్త్డే చేసుకోకూడదు. అబ్బా గుద్దేశానే. అమ్మో, $1 అడిగాడు కానీ పైసలు ఎక్కువ అడిగాడు. రూపీస్ ఏమో తక్కువ అడిగాడు. అదిగో చూసారా? అబ్బాయి అసలే జాబ్ సరిగ్గా చేయట్లేదు. అమ్మాయి అసలే నేను గుద్దేసలా. అబ్బా నేను అసలే జాబ్ అసలు ఇలా డ్రైవ్ చేస్తున్నాను ఏంటి నేను? అబ్బా నా జాబ్ అసలే లాస్ అయిపోయేలా ఉంది. అదిగో ఎక్కడి వరకు మనం వచ్చేసి షిప్ దగ్గరికి వచ్చేసాం. షిప్ ఎక్కుతామో బోట్ ఎక్కుతామో నాకు తెలీదు. ఇలా వస్తే బోట్ ఎక్కేస్తాం మనం. ఈ పెద్ద బస్సు తీసుకొని ఈ బస్సులో బోట్ కూడా ఎక్కేస్తాం మనం. ప్యాసింజర్లు కూడా దిగిపోతారు. ఇప్పుడు వచ్చేసి లోడింగ్ అవుతుందన్నమాట. వాళ్ళు డ్రైవ్ చేసుకొని వచ్చేస్తున్నారు ఆటోమేటిక్గా. అదేదో తెలిసిపోతుంది నాకు, అంతే అనుకుంటా. అదిగో ఇప్పుడు మనము ఆ ఊరికైతే వచ్చేసాము. రిటర్న్ ప్యాసింజర్స్ టు స్టేషన్ అని వస్తే మనం ఆ ఊరికి వచ్చేసినట్టే. ఈ లొకేషన్ ఎక్కడ అంటే అక్కడ పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడికి ₹3 అంటే చాలా తక్కువ. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తానికి. అబ్బా ఏంటో బాబు ఇలా గుద్దేసిపోయా. అసలు పక్కకు వచ్చిందేంటి? ఉండు పెడదా. గుద్దేసిన ఉన్నట్టు బ్రేక్ వేసుకొని పెట్టాలి. అబ్బాయి ఇండికేటర్ వేస్తా, వైపర్ లాంచ్ చేయాలి. ఉండు పెట్టేసా. అదిగో సెకండ్ గేర్ కూడా వేసా. సెకండ్ గేర్ వేసా, థర్డ్ గేర్ వేసేసా, 4th గేర్ వేస్తా. వెళ్ళి అమ్మో 4th గేర్లోను 5th గేర్ కూడా వేస్తాను. ఒకసారి చూడండి గాయస్, స్పీడ్గా వెళ్తాం. ఇప్పుడు వచ్చేసి వెళ్దాము. ఏంటి బాబాయ్ ఎంత కోలంగా స్పీడ్గా వెళ్ళిపోతున్నాను ఏంటి? చాలా స్పీడ్గా ఏంటి 136 వెళ్ళాను నేను. అబ్బాబాబా ఇక్కడికి వచ్చేసాను. అబ్బా ఇక్కడికి వచ్చాం కాబట్టి సరిపోయింది, లేకపోతే చాలా దూరం అయిపోయింది. ఇప్పుడైతే ట్రైన్ వస్తుంది.
ట్రైన్ సౌండ్లు. అబ్బా ఏంటి వెళ్ళిపోతున్నాడు హాయిగా వెళ్ళిపోతే మనం షూట్ చేయకూడదు గైస్. అసలే ఇందులో గన్స్ లేవు ఈ గేమ్లో. నాకు జాబ్ మాత్రం ఇచ్చాడు. ఈ కెమెరాలో పెట్టుకుంటే యూటర్న్ తిరిగితే యాక్సిడెంట్ చేసుకుంటాం. కొంచెం కెమెరాని కనిపించేలా పెట్టాలి. అసలు మీరు చిన్నగా కూడా యాక్సిడెంట్ చేసుకోండి. యాక్సిడెంట్ అంటే అనుకోకుండా జరగాలి. యాక్సిడెంట్ అంటే కావాలని చేసేసుకోవద్దు. మీరు బయట చాలా సేఫ్టీగా నడపండి, స్లోగా నడపండి. డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు బండ్లు కొనుక్కోకండి. కొంతమంది ఉంటారు వాళ్ళు కొనేసుకుంటారు అంతే. కొనేసుకొని వాళ్ళు డ్రైవ్ చేసుకుంటారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే పారిపోతారు, ఉంటే వాళ్ళని ఇస్తారు అంతే. అబ్బాయిల్ని అడుగుతారు కానీ అమ్మాయిల్ని మాత్రం అడగరు డ్రైవింగ్ లైసెన్స్ ఉందో లేదా అని. హాయిగా వెళ్ళిపోదాం మనం. ఒకసారి చూసారా, అమ్మో 75 వెళ్తున్నాను. అసలు ఇండోనేషియాలో రాత్రి 6 అయిపోయింది. అప్పుడే టైం వచ్చేసి 6:37 అయిపోయింది, 6:38 అయిపోయింది. టైము 6:39 అయిపోయింది. స్కేరీ సార్. ఇప్పుడు 6:40 అయిపోయింది. సెకండ్ గేర్ కూడా వేసా. 6:41 అయిపోయింది. టైము 7 అయిపోయేలా ఉంది. అసలే 7 గంట ముందు దిగిపోతారులే ప్యాసింజర్స్. చాలా దగ్గరికి వచ్చేసాం కాబట్టి. అదిగో చూసారా, నేను కొంచెం స్పీడ్గానే తీసుకొచ్చేసాను. నేను ఒక్కసారి వెళ్తున్నప్పుడు చాలా స్పీడ్గా వెళ్ళిపోయాను కదా. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు, కాలేజ్ వాళ్ళు ఉన్నారు, ఇంకా ఆఫీస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి గ్రాఫిక్స్ అంతా ఉంది కానీ గ్రాఫిక్స్ తక్కువ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. బాయ్.